హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము మా కుక్ విత్ పటేల్ యూట్యూబ్ ఛానల్ మీద మోస్ట్ పాపులర్ వీడియో చికెన్ బిర్యానీ దహింకి చట్నీ రెసిపీ మీద తెలుగు కామెంటరీ ఇవ్వబోతున్నాము. నేను మా సిస్టర్ నస్రీన్ సుల్తానా, నేను నస్రీన్ సుల్తాన్ అన్న, మా తమ్ముడు రఫీ పటేల్. మేమిద్దరం కలిసి చికెన్ బిర్యానీ రెసిపీ మీద తెలుగు కామెంటరీ ఇవ్వబోతున్నాము. సో నడవండి చెక్ చేద్దాము. రెసిపీలో ఏం ఇంగ్రీడియంట్స్ తెలుగుతుంది అది చూద్దాం. ఇక్కడ మనం 2 kg చికెన్ తీసుకోవాలి. 2 kg బాస్మతి బియ్యం. మనం నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు, కానీ మనం ఇక్కడ బాస్మతి రైస్తో తయారు చేస్తున్నాము. చికెన్ రైస్ 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. రెడ్ చిల్లీ కారం తీసుకోవాలి, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పచ్చిమిరపకాయ పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్, పసుపు, గరం మసాలా పేస్ట్, కలర్, ఇంకా మిల్క్. థోడా మిల్క్ బి తగ్గుతుంది. ఏ కలర్ బి యూజ్ చేసుకోవచ్చు. నేను ఆరెంజ్ కలర్ యూజ్ చేస్తున్నా. పాలు, నూనె, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా. ఇక్కడ మనం తక్కువ తీసుకున్నాం కానీ క్వాంటిటీ చూపెట్టడానికి మనకి ఇంకా ఎక్కువ తగ్గుతుంది. అది మేము తర్వాత వీడియోలో యూజ్ చేస్తాము, మీకే అర్థమైపోతుంది. అది 6 నిమ్మకాయలు. 6 నిమ్మకాయలు. 6 నిమ్మకాయలు మనం మంచి కడుక్కొని యూజ్ చేయాలి. అది మనం పిండి రసం కూడా తీసుకున్నాక కూడా అది పారేయద్దు. అది కూడా మనకి యూజ్ అవుతుంది. ఆ నీళ్ళలో పోయడానికి మనం రైస్ వేసే ముందు ఆ నీళ్ళలో వేసి పకాయిస్తాం. దానికి ఆ టేస్ట్ బి మంచిగా వస్తుంది. అలా 1/2 లీటర్ దహి, పెరుగు, 1/2 లీటర్ పెరుగు, గరం మసాలాలు అవి తలుగుతాయి. ఇలాచి తెలుగులో ఏమంటారు, అజీరా, ఇలాచి, తేజ్పత్తా, చెక్కలు, దాల్చిని చెక్కలు, ఇంకా నల్ల మిరపకాయలు, నల్ల మిర్చి, లవంగాలు. మనకి ఇక్కడ నూనె తీసుకున్నా కానీ ఇంకా తోడం కనిపిస్తుంది, కానీ ఇంకా చాలా యూజ్ అవుతుంది బిర్యానీలా. మనకి అక్కడ టేబుల్ పైన జగలేదని మనం కొంచెమే తీసుకున్నాము. ఇది మన పాత సెటప్. అప్పుడు మేము టేబుల్లో పెట్టి వీడియో షూట్ చేస్తుండే. ఫస్ట్ వేసినది ఉన్నది. ఇంకా ఇప్పుడు సెట్ అయిపోయింది మాది. అప్పుడైతే ఇట్లానే చేస్తుండే నేను. ఇప్పుడు ఉల్లిగడ్డ కట్ చేసి ఇంటికి ఫ్రై చేయాలి. అది మనం తయారు చేసుకున్నాం. ఇక్కడ మేము ముందుగానే ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. నిమ్మకాయ రసం కూడా పిండుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేసుకొని గరం చేయాలి. ఆయిల్కు నూనె వేడిగా అయిపోయింది. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాము. మెల్లమెల్లగా వేసుకోవాలి, లేకపోతే అవి పైన వస్తాయి. ఇట్లా నూనె పైన వస్తుంది. మన మీద పడకుండా సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. అందుకే మనము మెల్లమెల్లగా చేసుకోవాలి. ఒకటేసారి మొత్తం చేయాలంటే కూడా కాదు, మెల్లమెల్లగా బ్యాచ్ల ప్రకారం చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇలానే మెల్లమెల్లగా చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇది తీసినాక ఇంకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత దాకా ఫ్రై చేయాలి. అదే మొత్తం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఇట్లా అవ్వాలి. దీనికన్నా మంచిగా ఉండాలి ఇంకా కలర్. ఇట్లా ఉన్నప్పుడు మనం సీల్ చేసుకోవాలి, లేకపోతే కాలిపోతుంది మన అది ఉల్లిగడ్డ. ఇప్పుడు మంచి పర్ఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం గ్యాస్ బంద్ చేసుకోవాలి. అది తీసే వరకు అది కాలుతుంది, అందుకు ముందే బంద్ చేసుకోవాలి. ఇది నెక్స్ట్ బ్యాచ్ కూడా మనం ఫ్రై చేసుకుందాము. ఇలా మనకి మంచిగా వచ్చేస్తుంది కలర్, టెక్స్చర్ ఇట్లా మంచిగా వస్తుంది. ఇది చల్లగా అవ్వడానికి పెట్టుకోవాలి. మనకి సగం ఇప్పుడు తలుగుతుంది. మ్యారినేట్ చేసేటప్పుడు అద్ద తలుగుతుంది. బిర్యానీ చేసేటప్పుడు ఇంకా అద్ద తలుగుతుంది. మనం సగం సపరేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసినప్పుడు సగం యూజ్ అవుతుంది మనకి, ఇంకా సగం మనము పైన వేస్తాం కదా, అవి మనం బిర్యానీ దమ్ చేసేటప్పుడు పైన వేయడానికి అవసరం పడుతుంది. మొత్తం 2 బ్యాచెస్లో మనం డివైడ్ చేసుకున్నాం. ఇక్కడ ఇట్లా సన్నం చేసుకోవాలి. ఇట్లా చేత్తోని సన్నంగా మ్యాష్ చేసుకొని మనం మ్యాష్ చేసుకొని మనం మ్యారినేషన్లో యూజ్ చేయాలి. యఖనీలో వేయడానికి మనకి ఇది అవసరం ఉంటుంది. సన్నంగా చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇట్లా లెగ్ పీస్ని కట్ చేసుకోవాలి పీసెస్లా. ఇట్లా కట్ చేసుకొని ఇవన్నీ అందులో కడుక్కోవాలి. చికెన్, పచ్చిమిరపకాయల పేస్ట్, ఎర్రమిర్చి పేస్ట్, 1 కప్పు పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకోవాలి. 2 నుంచి 3 చెంచాల దాకా ఉంది అది. ఎర్రమిర్చి 3 చెంచాలు వేసుకోవాలి.
3 స్పూన్స్. అది టేస్ట్ నుంచి మనం తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. మాకైతే మేము కొంచెం ఎక్కువనే తింటాము. ఉప్పు 4.5 చెంచాలు చేసుకుంటున్నాం మేము ఇక్కడ. మేము 4.5 చెంచాలు చేసుకున్నాం ఇక్కడ. మన టేస్ట్ మీద నడుస్తుంది అది కూడా. ఎల్లిగడ్డ పేస్ట్ 3 స్పూన్లు. అలానే పసుపు ఒక స్పూన్. గరం మసాలా 2 స్పూన్స్ గరం మసాలా. ఇది గరం మసాలా వేసుకుంటే బిర్యానీ మసాలా వేసుకోవచ్చు. ఇక్కడ నిమ్మరసం వేసుకోవాలి. 1/2 లీటర్ దહીં, కర్డ్ 1/2 kg వేసుకోవాలి. అందులో మొత్తము ఇట్లనే ఉండాలి, థిక్గా ఉండాలి. ఇవంతా ఆనియన్ కూడా వేసేయాలి మనం. ఫ్రై చేసిన సగం ఇవన్నీ అందులో వేసుకోవాలి. మంచి సాఫ్ చేసుకొని వేసుకోవాలి. హరా మసాలా కూడా మొత్తం వేసుకోవాలి. కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, పుదీనా, కొత్తిమీర ఇవంతా మంచి కడుక్కొని కట్ చేసుకొని అలా వేసుకోవాలి. నూనె ఫ్రై చేసుకున్న నూనె అయితే నీళ్ళ చాలా తగులుతుంది. మనం మంచిగా వేసుకోవాలి నూనె. దాని తర్వాత కూడా పైన కూడా పడుతుంది మీకు. కొంచెం ఆపుకొని అది పైన నుంచి అది దమ్ చేసేటప్పుడు వేయాలి మనం. అవి ఇవంతా మనము మంచిగా మిక్స్ చేసుకోవాలి. చేతి ముందు మంచిగా కడుక్కొని యూజ్ చేయండి. 5 hours దాకా మనం మంచిగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే మీట్ మొత్తం మంచిగా అవుతుంది, మంచిగా టేస్ట్ వస్తుంది. మొత్తం ఆ మసాలా టేస్ట్ అందులో జజ్మ అయిపోతుంది అనుకోండి. అందుకే మనం మినిమం 5 hours 4 hours అయితే చేయాలి కంపల్సరీ. అంతా మిక్స్ చేయాలి. ఎంత జ్యూసీగా ఉంది చూడండి, మీరైతే ఎంత మంచిగా అనిపిస్తుంది. అది ఇప్పుడే ఎంత మంచిగా ఉందంటే ఇంకా మొత్తం దమ్ అయినాక ఇంకా చాలా ఫ్లేవర్ వస్తుంది అందులో. మనం ఉప్పు కారం మనం టేస్ట్ వేసుకోవాలి. తక్కువ తింటే తక్కువ, ఎక్కువ తింటే ఎక్కువ. మనకి ఎట్లా టేస్ట్ పడుతుందో అట్లా వేసుకోవాలి. ఎందుకంటే మిర్చి కారంది అయితే మీకే తెలుస్తుంది, మీరు ఎంత కారం తినగలుగుతారో అది మీ ప్రకారమే వేసుకోవాలి. అది అయితే మీకు మంచిగా ఉంటుంది. ఇలా మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. మంచిగా అయిపోయింది ఇది. 5 hours మ్యారినేషన్ కోసం పెట్టేద్దాం. ఈ రైస్ని ముందే 1 hour ముందే మనము కడుక్కొని ఇట్లా నీళ్ళలో పెట్టుకోవాలి. అవి మంచిగా పెద్దగా అవుతాయి అవి. ఇప్పుడు మనం నీళ్ళు పోసుకోవాలి. పెద్ద బగానాలో నీళ్ళు పోసుకోవాలి. ఇలా మసాలాలు వేసుకోవాలి. గరం మసాలా, అది మసాలాలు కడే మసాలాలు వేసుకోవాలి. ఇలా నేను ఎక్కువ మాట్లాడేందుకు ఆడతానంటే నాకు తెలుగు రాదు కదా, ఎందుకు ఉప్పు సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఉప్పు 4 చెంచాలు వేసుకోవాలి. ఇలా 4-5 వేసుకోవచ్చు. రైస్గా తేజ్పత్తా వేసుకోవాలి. దాల్చిన చెక్కలు, ఇలేచి 12 ఇలేచీలు తీసుకున్నాం మేము ఇక్కడ. నల్ల మిర్చి లాంగ్ కూడా వేసుకోవాలి. షాజీరా కూడా 1 చెంచా వేసుకోవాలి. నేను చెప్పిన కదా ఆ నిమ్మకాయల చిక్కలు, ఆ నిమ్మకాయలు అవి మనం పిండిన తర్వాత పడేయద్దు. అవి ఇక్కడ మనం యూజ్ చేయొచ్చు. నిమ్మకాయలు, కొన్ని మిరపకాయలు కూడా వేసేయాలి. అవన్నీ ఇలా వేస్తే మా ఫ్లేవర్ మొత్తం ఆ రైస్లో వస్తుంది. అప్పుడు మనకి ఎక్కువ టేస్ట్ వస్తుంది. ఇక్కడ మనం నూనె కూడా వేసుకోవాలి. ఆ నూనె ఎందుకు వేస్తాం ఇక్కడ మనం అంటే రైస్ మంచిగా వస్తుంది. అది క్లియర్గా ఒకరు అతుకోకుండా ఉంటుంది. ఇక్కడ హరా మసాలాలు కూడా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇది ఒక ఉబాలో వచ్చడానికి మనం పెట్టేయాలి. ఇవన్నీ మసాలాలు వేసుకున్న తర్వాత, ఇవన్నీ ఖడా మసాలాలు వేసుకున్న తర్వాత మనము ఒక ఉబాల్ వచ్చే వరకు దీనికి కప్పేసి మంచిగా కుక్ చేయాలి. అప్పటి వరకు మనం దహింకి చట్నీ చేద్దాం. దానికోసము మనకి దహి, సాల్ట్, ఉప్పు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ,
కొత్తిమీర ఒక చిన్న అట్లా కాదు, ఒక చిన్న ఉల్లిగడ్డ, 4 ఎర్రమిరపకాయలు, కొంచెం పుదీనా, కొత్తిమీర అవంతా కట్ చేసుకొని అలా ఇవి మన పెరుగులా మిక్స్ చేయాలి. దానికి పెరుగుకి మనం మంచిగా మిక్స్ చేసుకొని అందులో ఇవంతా వేసిన మసాలాలు ఇవంతా మనము ఉల్లిగడ్డ కొత్తిమీర ఇవంతా కట్ చేసుకున్నాయి అందులో వేసేసి మనం ఉప్పు వేసుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని అవంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే మన దహింకి చట్నీ రెడీ అయిపోతుంది. ఇక్కడ మనకి బిర్యానీలో కూడా ఉబాలు వచ్చేసింది. అది నిమ్మకాయలు ఉన్నాయి కదా, తీసుకోవాలి. ఇప్పుడు తీసేయాలి. అది ఇక్కడ ఆయిల్ అది వేసేస్తే మనకి మంచిగా రైస్ ఒకరికొకరు అతుక్కుపోకుండా ఉంటుంది. ఆ రైస్ కంపల్సరీ వేయాలి. నిమ్మకాయలు ఒకటే ఇక్కడ తీసేసినాక మనం రైస్ ఇక్కడ వేసేసేయాలి. లోపల నిమ్మకాయలు ఒకటే తీసేసేయాలి. బగోనాలో మనం అన్ని రైస్ నీళ్ళు మంచిగా తీసేసి ఇట్లా మనము నీళ్ళలో ముందే అట్లా చేసేసినాం కాబట్టి చాలా మంచిగా ఖుల్లా కనిపిస్తున్నాయి. అవి మంచిగా అవుతుంది, పర్ఫెక్ట్ బిర్యానీ అవుతుంది. ఇది 100% కుక్ చేయొద్దు మనం రైస్. ఇక్కడ మొత్తం 80% దాకానే కుక్ చేయాలి. దాని తర్వాత తీసేసినాక మనం దమ్ చేసేటప్పుడు అది కుక్ అయిపోతుంది. రిమైనింగ్ 20% ఇట్లనే మంచిగా చేయాలి. ఒకసారి చెక్ చేసుకుందాం. మనం చూడొచ్చు, మీరు ఈజీగా బ్రేక్ అయిపోతుంది. అది అట్లా ఉండాలి, కనీగా ఉండాలి. అది మొత్తం 80% కుక్ అవ్వాలి, ఎక్కువ చేయొద్దు. మినిమం ఉండాలి అంత. 80% కుక్ చేసేసిన తర్వాత ఇవి మనము చన్నీలా నీళ్ళు మొత్తం తీసేసేయాలి. ఇక మెల్లగా చేసేయాలి. చాలా ఉన్నాయి తీయనికి రాదు. ఆ మసాలాలు కూడా పోనీయద్దు. చాలా ఉన్నాయి తీయనికి రాదు కదా, ఎందుకు ఫస్ట్ కటోరీస్ అని తీయాలి. అందుకన్నా సేఫ్టీ చూసుకొని చేయాలి. అవంతా మనం కుకింగ్ చేస్తున్నాము, సేఫ్టీ లేకుండా చేయొద్దు. ఇవంతా సేఫ్టీతోనే చేయాలి. ఆ బాబు కూడా మనకు తగలకుండా వేయాలి. మనం అంటే మా అక్క అంటే చాలా తయారు చేస్తుంటుంది, ఆమెకు చాలా మంచిగా తెలుసు. కొత్తగా చేస్తే అది సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. కొన్ని నీళ్ళు తీసుకొని పెట్టుకోవాలి, అందులో కలర్స్ కలిపి మనం దమ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. అది చికెన్ కూడా మంచిగా మ్యారినేట్ అయిపోయింది మనది. ఇక్కడ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. అది మినిమం 2 hours కూడా చేయొచ్చు, 5 hours అని పర్మనెంట్. అది టైం లేకుంటే 2 hours మన ఇక టైం ఉంది కాబట్టి చేయొచ్చు, కానీ 5 hours చేస్తే మంచిగా. ఇంకా మీకు ఎంత మంచిగా మ్యారినేట్ చేస్తే అంత మంచిగా ఉంటుంది. చూడండి మసాలాలు ఎట్లా కనిపిస్తుంది. అది సేమ్ దావత్ల బిర్యానీ లాగానే ఉంటుంది, దానికన్నా టేస్టీ ఉంటుంది. ఇది మన హోటల్స్లో కూడా అంత ఉంటుంది. ఇట్లా మ్యారినేషన్ ముందు వేసేటప్పుడు మనము ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ లేయర్స్లో వేసుకోవాలి. ఇట్లా నూనె వేసుకోవాలి, గరం మసాలా కూడా వేయాలి, హరా మసాలా కొంచెం వేసుకోవాలి, కొత్తిమీర పుదీనా కూడా వేయాలి. మళ్ళీ రైస్ వేసుకోవాలి పైన నుంచి. 80% కుక్ అయిన రైస్ ఇది మనం ఇక్కడ దమ్ చేసేటప్పుడు అయిపోతుంది. చాలామంది చికెన్ కూడా 2 లేయర్స్లో వేసుకుంటారు, కానీ కాలిపోకుండా మీకు ఒక ట్రిక్ కూడా చూపిస్తాం. ఇక్కడ ఇట్లా మళ్ళీ ఇంకో లేయర్ వేసుకోవాలి. గరం మసాలా, పుదీనా, హరా మసాలా, పుదీనా, కొత్తిమీర అవన్నీ వేసుకోవాలి. నూనె పైన నుంచి. ఇక్కడ మన చికెన్ కాలిపోకుండా మనము ఒక ట్రిక్ కూడా చూపిస్తాం మీకు. ఒక తవ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. అది మీకు ముందుగా చూడండి. మరి రైస్ వేసుకోవాలి దాని మీద, మళ్ళీ పైన ఇంకో లేయర్ వేసేద్దాం. రైస్ సేమ్గా రిపీట్ చేయాలి. ఇప్పుడు ఉన్న అన్ని ఉల్లిగడ్డలు వేసేద్దాం. ఇలా గరం మసాలా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అయిపోయినాక సేమ్ గరం మసాలా ఇట్లా ఈ తరీఖతో తీయండి, మీరు మంచిగా అవుతుంది. మళ్ళీ సేమ్ మొత్తం 4 లేయర్ వేసిన నేను. 4 లేయర్గా మంచిగా ఉంది. మా అక్క అయితే మంచిగా చేస్తుంది. ఇది మనము ఈ మెథడ్తో మీరు తయారు చేయండి, కానీ ఎంత మంచిగా ఉంటుందంటే మీరే చెప్పచ్చు. ఒకసారి మీరు కుక్ చేసి చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈజీగా మెథడ్ ఉంది. మీకు చిన్నగా మేమైతే ఇది మంచి క్వాంటిటీగానే చేసినాము. 2 kg 4 kgs ఉంది ఇది బిర్యానీ. కొంచెము మనము మిల్క్ కూడా వేయాలి. ఆ నీళ్ళలో కొంచెము మనం ఇది కొత్తిమీర కూడా వేసుకున్నాం కదా, రైస్లోకించి వేసుకున్న నీళ్ళలో కొంచెము ఆరెంజ్ కలర్ వేసుకోవాలి. ఆరెంజ్ కలర్ మంచిగా కలుపుకొని అలా కొంచెం కొత్తిమీర కూడా వేసింది మా అక్క.
అవి ఇట్లా మంచిగా ఒక డిజైన్ లెక్క వేసుకుంటే అది ఆరెంజ్ రైస్లు కూడా వస్తుంది అందులో. చాలా మంచిగా అనిపిస్తుంది బిర్యానీలో ఫుడ్ కలర్ వేసేది. ఈ పైన నుంచి ఉల్లిగడ్డ ఫ్రై చేసిన ఉల్లిగడ్డలు కూడా వేసేద్దాం. నూనె వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేసేద్దాం. ఫుల్ స్టవ్ పెట్టుకొని 15 మినిట్స్ దాకా కుక్ చేయాలి. మనం నూనె అయితే మంచిగా వాడాలి. మీరు కూడా అది ఎంత మంచిగా ఉంటే అంత కిలకిలాగా ఉంటుంది మన రైస్ కూడా. టేస్ట్ అవుతుంది, చాలా టేస్ట్ అవుతుంది, టేస్టీగా అవుతుంది. ఫిఫ్టీన్ మినిట్స్ దాకా మనం స్టవ్ ఫుల్ పైన పెట్టాలి. 15 మినిట్స్ దాకా అది మంచిగా దాని మీద హీట్ అయిపోయిన దాకా, బగోనా మొత్తం హీట్ అయిపోయే దాకా 15 మినిట్స్ దాకా టైం చూసుకొని పెట్టాలి. ఇట్లా పైన మనకి ఎయిర్ పోకుండా మనం పైన పెట్టుకోవాలి. ఒక రాయి అయినా ఏమైనా వెయిట్ అయిన చీజ్ పెట్టేయాలి. 15 మినిట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము కింద తవ పెట్టుకోవాలి. ఇదే ట్రిక్ మాది. మన చికెన్ కాలిపోకుండా ఉండాలంటే ఆ తవ పెట్టుకుంటే తవ హీట్ అవుతుంది, కానీ మన చికెన్కి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ అది మన చికెన్ కాలదు. మీ దగ్గర పాత తవ్వ ఉంటేనే వాడండి, లేదంటే కొత్త తవ్వ వాడిన అనుకోండి అది మళ్ళీ యూజ్ చేయడానికి రాదు మీకు. అలా ఏమన్నా తవ్వ పాతది ఉంది ఏం యూజ్ చేస్తలేరంటేనే మీరు వాడాలి అది. ఇది ఆ పైన వెయిట్ కూడా పెట్టుకోవాలి మంచిగా. సైడ్ నుంచి బాబులు వస్తాయి, అప్పటిదాకా పెట్టాలి. మీకు ఈజీగా కనిపిస్తుంది అది. 30 మినిట్, నాకైతే 30 మినిట్, మన అక్కకైతే 30 మినిట్ దాకా తగిలింది అది. మేము సిల్గా పెట్టిన ఇది దొడ్డుగుంది, బగోనా అయితే దొడ్డుగుంది కాబట్టి ఈ 30 మినిట్ అర్ధగంట తగిలింది మాకైతే. నార్మల్గా అయితే అంత టైం పడలేదు మీకు. బగోనా ఇది మా దొడ్డుగుంది చాలా. ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీది దమ్ కూడా అవ్వకుండా అంటే ఇట్లా చెక్ చేసుకోవాలి. మా అక్క చెక్ చేస్తుంది చూడండి. ఒక మధ్యలో పెట్టాలి. ఇట్లా చూస్తే ఈజీగా మనకి ఏం మసాలాలు ఏం జరగలేదు కింద. అందుకే అవి చూసుకొని ఇప్పుడు మనకు ఉంటుందిగా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు అందులో ఆ దమ్లోనే మన బిర్యానీ కుక్ అయ్యేటట్టు కప్పి పెట్టేయాలి. కొంచెం సేపు జరగా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ దాకా 5 మినిట్స్ దాకా మినిమం పెట్టాలి. దాని తర్వాత ఇక సర్వ్ చేసుకోవాలి. మనం ఇట్లా తీసి చూద్దాం. చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి కదా, ఎందుకంటే ఇట్లా తీసుకుంటున్నాను నేను. రైస్ అయితే ఎంత కిలకిలాగా వస్తున్నాయి చూడండి. ఇప్పుడు చికెన్ పీసెస్లో అయితే కింద ఉంటాయిగా, ఒక పక్క నుంచే తీయాలి. ఇది చెఫ్స్ కూడా మనం పెద్ద పెద్ద దాంట్లో ఉంటాయిగా, ఇట్లా వేసేసినాక మంచిగా కలుపుకోవాలి ఇట్లా సర్వ్ చేసే ముందు. అయితే మనకి మసాలా కూడా వస్తుంది, అంతా కూడా వస్తుంది. ఒక వేరే కంటెంట్లో వేస్తుంది. థ్యాంక్ యూ. ఇది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. మీరు ట్రై చేయండి. ఈ రెసిపీస్ కనుక మీరు తయారు చేస్తే మా వీడియోని ట్యాగ్ చేయండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.